జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. తెలంగాణ జిల్లాలో ఉండబడినటువంటి మనకు శ్రీశైలం వెళ్తూ ఉంటే అక్కడ అటవీ ప్రాంతంలో మనకు దేవాలయం ఉంటుంది. అంటే చైత్ర పూర్ణిమకు మాత్రమే దర్శనం ఇచ్చేటువంటి ఏకైక క్షేత్రం మనకు ఒకటి. ఆ క్షేత్రాన్ని మనం దర్శించడం అంటే ఆ క్షేత్రం పేరే సలేశ్వరం అంటారు. ఆ సలేశ్వర క్షేత్రం అనేటువంటిది మనకు తెలంగాణలో మినీ అమర్నాథ్ యాత్ర అని దానికి మరొక పేరు కూడా. కనుక అక్కడ ప్రకృతి పర్యావరణంలో ఎలా ఉంటుందా అంటే మెయిన్ రోడ్లో నుంచి 14 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి మన వాహనాలు అక్కడ ఆగిపోతే 9 కిలోమీటర్లు పర్వత శ్రేణులలో, కొండలలో, గుట్టలలో మన ప్రయాణం సాగుతుంది. కానీ ఎలా ఉంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. కానీ ఉభయ 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆ సలేశ్వర స్వామివారి యొక్క కొలనులో స్థానము ఒక అద్భుతం. అంటే అమర్నాథ్లో స్వామివారి యొక్క దర్శనం, సలేశ్వరంలో ఆ యొక్క కొలనులో స్నానం. అంటే అక్కడికి అంటే భూమి ఉపరితలం నుంచి ఒక 9,000 అడుగులు కిందికి వెళ్ళిన తర్వాత శిరస్సు ఎత్తి పైకి చూస్తే ఒక శంఖము, అంటే మనము ఆ పరమేశ్వరుడు దగ్గర దక్షిణావృత శంఖం ఊదేటువంటి ఉంటుంది. ఆ శంఖం నుంచి నీళ్ళు వస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఆ స్నానము అద్భుతం. ఆ స్నానము చేయడం వలన జీవితం చరితార్థం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అంటే 354 రోజులు అక్కడ ఋషులు, మహర్షులు, అటయోగులు, సిద్ధులు మాత్రమే వచ్చి మహాదేవుడికి అభిషేకం చేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ వన్యప్రాణులైనటువంటి సింహాలు, జింకలు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. కానీ ఆ నీరు అక్కడికి ఎలా వస్తుందో ఇంతవరకు కనిపెట్టినటువంటి మానవుడు కూడా లేడు. అలాంటి యాత్ర మనమందరం కూడా చేద్దాం. మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందుదాం.